హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక మా పూజ గది చూడండి ఫ్రెండ్స్. మా అమ్మవారు చూడండి, ఇక మా పూజ గది అమ్మవారి పాదాలు ప్రతిరోజు వేస్తా. 2 డేస్కి ఒకసారి వేస్తా ఫ్రెండ్స్, ఖచ్చితంగా. రేపు మళ్ళీ వేస్తారు అమావాస్య కదా ఫ్రెండ్స్. చూడండి, రేపు అమావాస్య గురించి మీరు తెచ్చుకోవాల్సిన వస్తువులు చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మా తులసమ్మ మౌని అమావాస్య 114 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట ఫ్రెండ్స్. 104 సంవత్సరాలకు కూడా వస్తుందంట. అంటే మనకు సంవత్సరానికి గ్రహాలు తిథులు మారుతాయి కదా ఫ్రెండ్స్. ఒక సంవత్సరము 3366 రోజులు వస్తుంది, ఒక సంవత్సరం 365 రోజులు వస్తుంది అట్లా. అందుకని ఫ్రెండ్స్ అట్లా ఈ అమావాస్య నాడు కటిక పేదవాళ్ళు కూడా కుబేరులు కావచ్చు ఫ్రెండ్స్. దానికి నేను చెప్తా. అమావాస్య నాడు రేపు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రంగా చేసుకొని పొద్దున్నే దీపం పెట్టి మళ్ళీ సాయంత్రం కూడా చంద్రదీపం కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా 3 తవ్వలు ఉన్న కాడికి పోవద్దు, అక్కడ చెడు ఉంటుంది, దించిపోసేది ఎత్తిపోసేది ఉంటుంది. 4 తవ్వలు ఉన్న కాడికి పోవద్దు, కనీసానికి 2 తవ్వలు ఉన్న కాడికి కూడా వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఈ అమావాస్య నాడు ఒక 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అది నండి చెప్తున్నా. ఈ తొవ్వలున్న కాడికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. తల స్నానం చేయాలి, నూనె అస్సలు పెట్టుకోవద్దు, అష్ట దరిద్రం వస్తుంది. ఇంకా చీపురు కొనుక్కొని రావద్దు ఫ్రెండ్స్. మొత్తానికే అస్సలు రావద్దు, చీపురు కొనుక్క రావద్దు ఈ అమావాస్య నాడు. 3 తొవ్వలున్న కాడికి వెళ్ళకండి, దుష్టులున్న కాడికి కూడా అస్సలు వెళ్ళకండి. మీకు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. ఇది తథ్యం, అబద్ధం చెప్పాను. నేను లలిత పారాయణం చేస్తా ఫ్రెండ్స్, కనకధార పారాయణం చేస్తా, లలిత ఖడ్గమాల శ్రీచక్ర పూజ చేస్తా, పూజలు బాగా చేస్తా ఫ్రెండ్స్. చెప్పులే వేసుకొని వినండి. రేపు చెప్తున్నా వినండి. రేపు కనుక ఖచ్చితంగా 4 వస్తువులు తెచ్చుకోవాలి. ఏమిటంటే, 1 గల్ల ఉప్పు, అంటే దొడ్డుప్పు అంటాం మేము తెలంగాణ వాళ్ళమి, దొడ్డుప్పు. 2ది లవంగాలు, ఓకేనా ఫ్రెండ్స్, లవంగాలు. 3ది లక్ష్మీ గవ్వలు 5. 4ది ఆవాలు. ఆవాలు ఏవైనా పర్వాలేదు ఫ్రెండ్స్. వీటన్ని గురించి చెప్తా. దొడ్డుప్పు అంటే లవణము, లక్షధికారైన లవణం అన్నము కాదు మెరుగు బంగారము మింగమోము అని మనకు పద్యమే ఉంది, వేమన రాసింది, వేమన శతకంలో. అయితే ఈ దొడ్డుప్పు తెచ్చుకొని దీపం, ఈ గల్లప్పుతో దీపం కూడా పెట్టుకుంటారు కదండి. అందుకే దీని పరిహారం దీపం కూడా పెట్టుకోవచ్చు, మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు, కూరలలో వేసుకోవచ్చు, మీ ఇష్టం, దానికి ఏ ప్రాబ్లం లేదు. లవంగాలు అయితే దీపంలో 2 లవంగాలు వేసి 1 నోట్లో వేసుకోండి. మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. లవంగాలు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక తెచ్చుకున్న లవంగాలన్నీ కూరలో వాడుకోవచ్చు. ఇక లక్ష్మీ గవ్వలు, వేరే నల్ల గవ్వలు ఉంటాయి, పంచముఖి గవ్వలు ఉంటాయి, ఇంకా మస్తు గవ్వలు ఉంటాయి ఫ్రెండ్స్, మీకు తెలియదు. శ్రీచక్ర గవ్వలు, అది గోమతి చక్రాలు, అవి కూడా గవ్వలు, అవి ఉంటాయి, అవి వేరే కాడ దొరుకుతాయి. అవన్నీ గంగలో దొరికేటివి. ఇవన్నీ పురుగుల నుండి, నత్తల నుండి వస్తాయి కదా ఫ్రెండ్స్, కష్కలతో సహా. అవన్నీ ఒక జాతికి చెందినవి. శంఖములు అయితే ఇక వాటిని తెచ్చుకొని 5. దీనికి పరిహారం ఏంటంటే, పూజ గదిలో పెట్టుకొని 5 గవ్వలు, తర్వాత ఎర్ర గుడ్డల చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ప్రతి పూజ చేసే రోజు కడుక్కోవచ్చు, లేకుంటే మీకు తీరదు, మేము బిజినెస్లు చేస్తాను, మేము జాబ్స్ చేస్తున్నామని అంటే 3 నెలలకు ఒకసారి తీసి ఆవు పాలన కడుగు, కొబ్బరి నీళ్ళలో కడుగు, గంగ నీళ్ళలో కడుగు. లేవు ఏది లేదనుకుంటే మామూలు నీళ్ళలో కడగండి ఫ్రెండ్స్. కడిగి మళ్ళీ శుద్ధి చేసి కుంకుమ, పసుపు, ధూపం అవన్నీ వేసి మళ్ళీ అందులో పెట్టుకోవచ్చు. ఆవాలు, మీకు ఆవాల కోసం ఇవన్నీ 3టికి పరిహారం చెప్పిన. ఆవాలు అయితే మీరు కూరలలో డైలీ మనము వంట చేసే ఆడ స్త్రీలము, అమ్మలమి ఖచ్చితంగా ఉపయోగించాల్సినవి కదా ఫ్రెండ్స్. అయితే అవి మీకు నెగిటివ్ ఎనర్జీ బాగుంటే ఇంకా ఇంట్లో కూర్చొని అమావాస్య నాడు జీలకర్ర, ఆవాలు, వేపాకు వేసి అంటుపెట్టి, వేపది ఎండిపోయిన ఆకేసి అంటుపెట్టి ఇల్లంతా ధూపం చూయించుకోండి ఫ్రెండ్స్. చూయించుకుంటే
ఓ పిడుకున్న ఆవు పేడ పిడుక మీద వేసుకున్నా, లేకుంటే ఇవి సపరేట్ పరిహారం చేసుకుంటాం, అట్లా కూడా చేసుకోండి. ఇల్లంతా చూపెట్టుకోండి, మీకు చెడు ఎనర్జీ పోతుంది. ఇవన్నీ తెచ్చుకుంటే ఈ మళ్ళా 144 సంవత్సరాల వరకు అష్టైశ్వర్యాలు, ఎన్ని తరాలు, 2 తరాలు 3 తరాలు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కటిక పేదవాళ్ళైనా ఈ పరిహారం చేయొచ్చు ఫ్రెండ్స్. 3 తువ్వలకెళ్ళి అస్సలు వెళ్ళొద్దు. పోయిన అమావాస్య నాడు నేను పసుపు తెచ్చుకున్న ఫ్రెండ్స్. నేను యూట్యూబర్నే, తెచ్చుకుంటే ఈ అమావాస్యకి నేను స్థలం కొన్న ఫ్రెండ్స్. చూడండి, ఇది నమ్మండి. పూజ దేవుడి ముందుండి చెప్తాన్నా, పూజ గదిలో లేను, ఇది అబద్ధం ఆడను, బయట దేవుడి ముందు రూము కూర్చొని చెప్తాన్నా. ఇది తథ్యం. తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీరందరూ బాగుపడండి. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్. అందరు మంచి కోరుకోవాలి, మనము శత్రువును కూడా చెడిపోవద్దని కోరుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది చేయండి ఫ్రెండ్స్. చేస్తే మంచిది. రేపు అమ్మవారిని మంచిగా పూజించండి ఫ్రెండ్స్. ఇష్టమైన నేనైతే పుష్పముల మీద గంధం ఒరిజినల్ గంధం తెచ్చుకుంటా ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను ఈ మధ్యలో ఇంతకుముందు చేయలే కానీ గంధం జల్లే పెడతా. సుగంధం తోటి రేపు పరిమళం రావాలి. అమ్మవార్లకు ఇష్టం కదా ఫ్రెండ్స్. మన ఆడవాళ్ళకు కూడా మంచి వాసన వచ్చే పూలనే మనం పెట్టుకుంటాం కదా తల్లలో. అమ్మవారు అయితే స్వీకరించదా. ఖచ్చితంగా 3 లవంగాలు తీసుకొని ఒక 2 లవంగాలు దీపంలో వేయండి. మీరు డైలీ పెట్టే దీపంలో, కొత్త దీపం కాదు. ఒక లవంగం నోట్లో వేసుకోండి. నేను లలిత పారాయణం చేయంగా లవంగాలు వేసుకొని అరగంట పడుతుంది, 20-25 నిమిషాలు, అరగంట పడుతుంది ఖడ్గమాలతో సహా. శ్రీచక్ర పూజ అయితే గంటన్నర అవుతుంది. పొద్దున శ్రీచక్రానికి అభిషేకం చేసి సాయంత్రము శ్రీచక్ర పూజ చేస్తా. అభిషేకం చేసిన వెంటనే ఫ్రెండ్స్, మీరు శ్రీచక్రం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అభిషేకం చేయాలి. ఆవు పాలు, పంచామృతాలతో ఆవు పాలు, బెల్లము, నెయ్యి, తేనె, ఎన్నైనా ఆవు పాలు, బెల్లం, తేనె, పెరుగు, పంచామృతాలు, వీటితో చేయండి ఫ్రెండ్స్. చేసి ఇప్పుడు గద్దెలా ఇట్లా మెట్లు ఉన్నదైనా ఇదైనా మీ కొస కొంగుతో తుడుచుకోండి ఫ్రెండ్స్. అమ్మవారు ఎప్పుడు మీ కొంగు బంగారం అయి ఉంటుంది. అట్లా చేయండి. నేనైతే అట్లనే చేస్తా. నేనైతే ఖచ్చితంగా అభిషేకం చేస్తా. రేపు పొద్దున మీరు బ్రహ్మముహూర్తంలో దీపం తలుసుకుంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదంటే అది అవుతుంది. నాకైతే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు వినండి, చేసుకోండి. ఎందుకనంటే ఈ వీడియో చూడండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియని వాళ్ళకు కూడా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియో కోసం ఎదురు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో చేస్తా, రేపు చేస్తా ఫ్రెండ్స్. నేను పూజ విధానం రేపు మొత్తం పెడతా, అది చూడండి. ఖచ్చితంగా 3 తువ్వల కాడికి అస్సలు పోకండి. రేపు మంత్రకాళ్ళకు శక్తులు వస్తాయి ఫుల్. అమావాస్య అంటే ఏంటిది, మంత్రాలతే. వెళ్ళకండి, పిల్లల్ని పంపించకండి. రేపు దూర ప్రయాణాలు అస్సలు చేయొద్దు, ఇంట్లోనే ఉండండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.